ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులపై ఆగ్రహంతో రగిలిపోతున్నారా? సీనియర్లు జూనియర్లనే తేడా లేకుండా మంత్రులందరికీ రేవంత్ క్లాస్ తీసుకున్నారా? రేవంత్ను ఫెయిల్యూర్గా చిత్రీకరించే కుతంత్రాలకు సొంత పార్టీ వారే తెగబడ్డారా? సహనం నశించిన రేవంత్ ఇకపై ఎవరిని ఉపేక్షించబోనని మంత్రులకు తెగేసి చెప్పారా? సీఎం రేవంత్ పై కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలు దిగజారిన పరిస్థితికి నిదర్శనమా? సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకిన ఫలితంగానే కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పారా? పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ కు పట్టు లేదన్న అభిప్రాయం క్రమంగా వ్యాపిస్తోందా? వైఎస్ లాగా రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం పూర్తి స్థాయి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వడం లేదు? దూషించిన వారిపై చర్యలు మాని సీఎంతో రాజీ కుదర్చడం పిసిసి అధ్యక్షుడికి తగునా? మంత్రులు ఎవరికి వారే తామే ముఖ్యమంత్రి అన్నట్టు వ్యవహరించడం సమర్థనీయమా? ముఖ్యమంత్రిని చిన్నబుచ్చుకుంటూ పోతే అది పార్టీకే నష్టమని సీనియర్లకు తెలీదా? నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ దూకుడు ఆయనకు అదనపు సమస్యలు సృష్టిస్తున్నదా? బీసీ రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయం ఉభయ భ్రష్టత్వం చెందడానికి బాధ్యులెవరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపోటముల ప్రభావం రేవంత్ మనుగడపై ఏ మేరకుంటుంది? మంత్రులకు క్లాస్ పీకడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ అధిష్టానానికి ఒక సంకేతం పంపారా? ఫెయిల్యూర్ సీఎం అనే ముద్ర పడకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులేమిటి? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు